వన్ నేషన్ వన్ ఎలక్షన్ పేరుతో నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకురాదలిచిన జమిలి ఎన్నికలకు సంబంధించిన 2 రాజ్యాంగ సవరణ బిల్లులు సోమవారం నాటి లోక్సభ కార్యక్రమాల జాబితాలో కనబడలేదు. దాంతో ప్రభుత్వం వెనక్కు తగ్గిందా అన్న అనుమానాలు, ఊహాగానాలు మొదలయ్యాయి. కానీ మారింది ప్రభుత్వం వ్యూహమేనని లోక్సభలో, రాజ్యసభలో ముందనుకున్న బిజినెస్ పూర్తయిన తర్వాత ఈ బిల్లులు ప్రవేశపెడతారని మీడియా రిపోర్టులు సూచిస్తున్నాయి. స్పీకర్ అనుమతితో, ప్రత్యేకమైన అనుమతితో సోమవారమే ఈ బిల్లులు ప్రవేశపెట్టిన ఆశ్చర్యం లేదని కూడా వినపడింది. బిల్లు ప్రతులను ముందే సభ్యులకు పంచారు. ఊహాగానాల విషయం ఎలా ఉన్నా మోదీ ప్రభుత్వం ఈ విషయంలో వెనక్కు వెళ్ళదు అని మనం ఖాయంగా అనుకోవచ్చు. ఒకసారి ఈ సందర్భంగా జమిలి ఎన్నికల విషయం పరిశీలిద్దాం. 1951-52 ఎన్నికలతో మొదలుకొని 1967 వరకు 4 సార్లు లోక్సభకు, రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు ఒకేసారి జరిగాయి. తర్వాత నుంచి ఆ లింకు తెగిపోయింది. ఇప్పుడు దానిని పునరుద్ధరించాలని మోదీ ప్రభుత్వం సంకల్పించింది. దానికోసం రాజ్యాంగంలో 5 ఆర్టికల్స్ను సవరించాల్సి ఉంటుంది. ఆర్టికల్ 83, 85, 172, 174, 356. ఈ ప్రతిపాదనకు ప్రాతిపదిక కల్పించేందుకు ప్రభుత్వం 2023 సెప్టెంబర్లో మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో 8 మంది సభ్యులతో కమిటీని నియమించింది. కమిటీ వేసే విషయంలో ప్రభుత్వం ముందుగా ఎవ్వరితోనూ మాట మాత్రంగా కూడా సంప్రదించింది లేదు. తర్వాత ఆ కమిటీ నివేదికను సమర్పించడం, ప్రభుత్వం ఆమోదించడం జరిగిపోయాయి. ఆ ఆధారంగా తయారు చేసిన బిల్లులను పార్లమెంట్లో ప్రవేశపెట్టబోతున్నారు. లోక్సభకు, అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు జరపడానికి సంబంధించిన రాజ్యాంగ సవరణలకు రాష్ట్రాల ఆమోదం అక్కర్లేదని కోవింద్ కమిటీ అభిప్రాయపడింది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు జాతీయ స్థాయిలో ఒకే ఓటర్ల జాబితా రూపకల్పనకు సంబంధించిన రాజ్యాంగ సవరణలకు మాత్రం కనీసం సగం రాష్ట్రాల ఆమోదం ఉండాలని కమిటీ చెప్పింది. ఈ రాష్ట్రాల విషయం ఏమో కానీ ఈ సవరణలను పార్లమెంటు ఉభయ సభలలో ఆమోదించుకోగలిగిన మెజారిటీ బీజేపీకి లేదు. లేని మెజారిటీని సంపాదించడం కోసం బీజేపీ అమ్ముల పొదిలో అనేక అనైతిక అస్త్రాలు సిద్ధంగా ఉంటాయనేది మనకు అనుభవం నేర్పిన పాఠం. ఇలాంటి సందర్భంలో, ఇంతటి ప్రాధాన్యమైన సందర్భంలో కూడా ఆ అస్త్రాలు పనిచేస్తాయా అన్న అనుమానం లేకపోలేదు. కానీ బీజేపీ శక్తి సామర్థ్యాలపై నమ్మకం ఉన్నవారే ఎక్కువ మంది కనపడుతున్నారు. కోవింద్ కమిటీ సిఫార్సుల ప్రకారం మొదటిసారి లోక్సభ ఎన్నికలతో పాటు నిర్వహించడం కోసం రాష్ట్రాల శాసనసభలు, స్థానిక సంస్థల పదవీ కాలాన్ని అవసరమైనంత మేర నరుకుతారు. ఇక అక్కడ నుంచి అన్ని చట్టసభలకు ఒకేసారి ఎన్నికలు జరుగుతాయని అనుకోవాలి మనం. ఈ ఎన్నికలు జరిగిన తర్వాత 100 రోజుల్లోగా దేశమంతటా స్థానిక సంస్థల ఎన్నికలు కూడా నిర్వహిస్తారు. ఆ తర్వాత ఏదైనా కారణం వల్ల ఒక చట్టసభ లేక స్థానిక సంస్థ రద్దు అయిన పక్షంలో మళ్ళీ జరిగే ఎన్నికను మిగిలిన కాలానికి మాత్రమే నిర్వహిస్తారు. ఉదాహరణకు 2 ఏళ్ల తర్వాత ఒక అసెంబ్లీ రద్దు అయిందనుకోండి, ఎన్నికలు జరిగిన 2 ఏళ్ల తర్వాత, అప్పుడు జరిగే ఎన్నికల్లో మిగిలిన 3 ఏళ్ల కాలానికి శాసనసభ్యులను ఎన్నుకుంటారు. మధ్యలో ఎప్పుడైనా అవసరమైతే రాష్ట్రపతి పాలన విధించడానికి ఆర్టికల్ 356ను ప్రయోగిస్తారు. స్థూలంగా ఇది జమిలి ఎన్నికల వ్యవహారం. ఈ వ్యవస్థ తీసుకురావడానికి ప్రయత్నిస్తున్న వారు దానికి మద్దతుగా చెప్పే కారణాలు ఏమిటంటే, మొదటిది, ప్రస్తుతం ఏడాది పొడవునా దేశంలో ఎక్కడో ఒకచోట ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ కారణంగా రాజకీయ పార్టీల నాయకులు పర్మనెంట్గా ఎన్నికల మోడ్లో, ఎలక్షన్ మోడ్లో ఉంటున్నారు. ఎన్నికల ప్రచారంలో నిమగ్నమై ఉండాల్సి వస్తున్నది. కాబట్టి వారిలో మంత్రులు కూడా ఉంటారు. కాబట్టి వారు పాలనపై సరిగ్గా దృష్టి పెట్టలేకపోతున్నారట. రెండవది, ఎన్నికల సమయంలో 1.5 నుంచి 2 నెలల వరకు ఎన్నికల నియమావళి అమల్లో ఉంటుంది. కాబట్టి కొత్త అభివృద్ధి పనులు చేపట్టలేకపోతున్నారు, ఆగిపోతున్నాయి అవి. మూడవది, ఎన్నికల సమయంలో అధికార యంత్రాంగం పని నెమ్మదిస్తుంది. నాలుగవది, ఇది కొంచెం ఎక్కువగా చెప్తారు వాళ్ళు, ఎన్నికల నిర్వహణ కోసం చాలా ఖర్చు అవుతున్నది. జమిలి ఎన్నికల ద్వారా దీన్ని తగ్గించవచ్చు. ఇవి కారణాలు, వారు చెప్పే కారణాలు. ఇవి పైకి చెప్పే కారణాలు. నిజానికి బీజేపీ లక్ష్యం వేరు. బీజేపీ అమలు చేయి చూస్తున్న సంఘ్ పరివార్ ఎజెండాకు దేశమంతటా ఒకే విధమైన ఆదరణ లభించడం లేదు. ఉత్తరాదిలో, మరీ ముఖ్యంగా కౌబెల్ట్గా గుర్తింపు పొందిన హిందీ రాష్ట్రాలలో లభిస్తున్న మద్దతు దక్షిణాదిని లభించడం లేదు. భిన్నమైన సంస్కృతం దానికి కారణం. జమిలి ఎన్నికలు జరిగితే కేంద్రంలో బలమైన జాతీయ పార్టీ లోక్సభ అభ్యర్థులకు లభించే మద్దతు కొంత శాసనసభ అభ్యర్థులకు కూడా అంటుకునే అవకాశం ఉంటుంది. బీజేపీ దానిని నమ్ముకుని జమిలి ఎన్నికల పాట ఎత్తుకున్నది. స్వాతంత్రం వచ్చినప్పుడు పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని ఎంచుకున్న ఇండియాలో ఇప్పుడు అధ్యక్షతర పాలనా వ్యవస్థను ప్రవేశపెట్టడం సాధ్యం కాదు. కాబట్టి కాస్త అటు ఇటుగా అలాంటి ఎన్నికల వ్యవస్థను దొడ్డిదారిని ప్రవేశపెట్టేందుకు జరుగుతున్న ప్రయత్నం ఇది.
జమిలి ఎన్నికల్లో జాతీయ ప్రాధాన్యత అంశాలు ముందుకు వస్తాయి, ప్రాంతీయ అంశాలు వెనక్కి వెళతాయి. ప్రాంతీయ సంస్కృతులకు, వైవిధ్యాలకు, భాషలకు, ఆకాంక్షలకు ప్రాతినిధ్యం వహించే ప్రాంతీయ పార్టీల ప్రాబల్యమే ఇవాళ చాలా రాష్ట్రాల్లో బీజేపీ పురోగతిని అడ్డుకుంటుంది. జమిలి ఎన్నికల ద్వారా ఈ అవరోధాన్ని అధిగమించవచ్చునని బీజేపీ నాయకత్వం నమ్మకం. ఈ జమిలి ఎన్నికల ప్రయత్నం ఈ దేశ రాజ్యాంగంలో భాగమైన ఫెడరల్ వ్యవస్థను బలహీనం చేస్తుంది. లోక్సభ పదవీకాలంతో శాసనసభ పదవీకాలాన్ని ముడిపెట్టడమే శాసనసభను కించపరచడం, శాసనసభను ఎన్నుకున్న ప్రజల తీర్పు బొమ్ము చేయడం. లోక్సభను ఎన్నుకున్నది కూడా ఆ ఓటర్లే. కానీ ఈ దేశం యూనియన్ ఆఫ్ స్టేట్స్, రాజ్యాంగం చెబుతున్నది ఆ మాట. కేంద్రానికి ప్రత్యేకంగా ఓటర్లు లేరు. రాష్ట్రాల ఓటర్లందరూ కలిసి లోక్సభను ఎన్నుకుంటారు. శాసనసభకు పడిన వారి ఓటుకు తక్కువ విలువ ఇస్తూ, అదే సమయంలో లోక్సభకు పడిన వారి ఓటుకు ఎక్కువ విలువను ఆపాదించడం ద్వారా రాష్ట్రం హక్కులను, ఆ రాష్ట్రం ఉనికికి ప్రాణం పోస్తున్న ఆ రాష్ట్ర ప్రజల హక్కులను ఉల్లంఘించాలని చూస్తున్నారు. ఇది ఫెడరల్ వ్యవస్థను బలహీనపరిచే ఎత్తుగడ, ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం కలిగించే చర్య, రాజ్యాంగ ఉల్లంఘన. ఫెడరల్ వ్యవస్థ రాజ్యాంగ మౌలిక స్వరూపంలో భాగమని సుప్రీంకోర్టు చెప్పిన విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి, మర్చిపోకూడదు. ఆ విధంగా జమిలి ఎన్నికలు మన ప్రజాస్వామ్య ప్రాథమిక సూత్రాలకే విరుద్ధం. జమిలి ఎన్నికలను వ్యతిరేకించడానికి ఇంతకంటే ఏం కారణం కావాలి? నిజానికి ఇంకా చాలా చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి ఒక్కటే చెప్పి ముగిస్తాను. ఎన్నికలకు బోలెడు డబ్బు ఖర్చు అవుతుందంటున్నారు కదా. ప్రజాస్వామ్యం కావాలంటే ఖర్చు తప్పదు. ప్రజాస్వామ్యం కాస్త ఖరీదైన వ్యవహారం. మనిషికి సహజంగా చేకూరే ప్రాథమిక హక్కులకు గౌరవం దొరికే ప్రజాస్వామ్య వ్యవస్థ కోసం ఆ మాత్రం ఖర్చు చేయొచ్చు, పర్వాలేదు. ఎన్నికల తతంగం ఖర్చు గురించి మాట్లాడేవారు మరి ఆ ఎన్నికల్లో ఓటర్లు కొనుగోలు చేసేందుకు జరిగే భయంకరమైన ఖర్చు గురించి మాట్లాడరు ఎందుకునో. ఖర్చు తగ్గించడం అనే పేరుతో ప్రజాస్వామ్యాన్ని పలచన చేయగలిగిన వారు ఖర్చు మరింత తగ్గించే పేరుతో ప్రజాస్వామ్యాన్ని కాదని నియంతృత్వాన్ని తీసుకురాగలరు. జాగ్రత్త.